పచ్చని పైరుల పరవళ్ళు, గోదావరి కాలువ గలగలలు, భక్తిభావం ముట్టిపడే ఆలయాలు, వ్యాపార కళకళలాడే వీధులు, ఇవన్నీ ఒకే చోట చూడాలంటే గోదావరి జిల్లాల్లోని ఈ అద్భుత గ్రామానికి రావాల్సిందే. అదే మన ద్వారపూడి. పైనుంచి చూస్తే ఈ ఊరు ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి. పదండి, ఈరోజు ద్వారపూడి అందాలను సరికొత్తగా అన్వేషిద్దాం. తూర్పు గోదావరి జిల్లా మండపేట సమీపంలో ఉండే ద్వారపూడి కేవలం ఒక పల్లెటూరు మాత్రమే కాదు, సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఆధ్యాత్మికత కలగలిసిన ఒక జీవన కేంద్రం. ఆకాశం నుంచి చూస్తే పచ్చటి తివాచీ పరిచినట్లుండే ఈ పొలాలు, రైతుల శ్రమ, పల్లెటూరి స్వచ్ఛమైన గాలి మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. ఇక ద్వారపూడి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇక్కడి ప్రసిద్ధ అయ్యప్ప స్వామి దేవాలయం. అందుకే దీనిని ఆంధ్ర శబరిమల అని పిలుస్తారు. శబరిమలకు వెళ్ళలేని భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. 4 అంతస్తుల ఆలయ సముదాయం, పక్కనే వెలిసిన మహాశివుని భారీ విగ్రహం, 18 పవిత్ర మెట్లు ఇక్కడ ఎంతో ప్రత్యేకం. ఈ డ్రోన్ వ్యూలో చూస్తుంటే ఆలయ శిల్పకళ ఎంత గంభీరంగా ఉందో కదా. ద్వారపూడి ఆధ్యాత్మికతకే కాదు, వ్యాపారానికి కూడా పెట్టింది పేరు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బట్టల హోల్సేల్ మార్కెట్ మరియు పశువుల సంత ఇక్కడ ఎంతో ప్రత్యేకం. వేల సంఖ్యలో వ్యాపారులు, కొనుగోలుదారులు నిత్యం ఇక్కడికి వస్తుంటారు. గోదావరి ప్రజల వ్యాపార నైపుణ్యానికి, ఆప్యాయతతో కూడిన మాటలకు ఈ మార్కెట్ నిలువెత్తు సాక్ష్యం. మండపేట మరియు అనపర్తి మార్గంలో ఉండే ఈ గ్రామం గోదావరి సంస్కృతికి నిలువెత్తు ప్రతిరూపం. ఇక్కడి కాలువగట్ల వెంబడి బారులు తీరిన కొబ్బరి చెట్లు, పైరుగాలులు పలకరించే పచ్చటి తివాచీ లాంటి పొలాలు చూస్తుంటే మనసులోని అలసట మొత్తం మాయమైపోతుంది. ఉదయాన్నే లేచి పొలాల బాట పట్టే రైతులు, పల్లె ముంగిళ్ల ముగ్గులు, పాల వ్యాపారుల హడావుడి, ఆధునిక ప్రపంచపు వేగంలోనూ పల్లెటూరి స్వచ్ఛమైన జీవన విధానాన్ని ద్వారపూడి ఇంకా పదిలంగా కాపాడుకుంటూ వస్తోంది. గోదావరి జిల్లా పల్లెల్లో అడుగుపెట్టి ఇక్కడి రుచులు చూడకపోతే ఎలా? సాయంత్రం వేళ వేడివేడి మిరపకాయ బజ్జీలు, ఘుమఘుమలాడే ఇడ్లీ, దోసల సువాసనలు వీధుల వెంట లాగుతాయి. ఎవరు పలకరించినా ఎంతో ఆప్యాయంగా మాట్లాడే ద్వారపూడి ప్రజల మంచితనం ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది. గోదావరి మట్టికి ఒక ప్రత్యేకమైన సువాసన ఉంటుంది. ఇక్కడి నీటికి ఒక అమృతపు తీపి ఉంటుంది. ద్వారపూడి సరిహద్దుల్లోకి అడుగు పెట్టగానే చల్లని పైరుగాలులు మనల్ని ఆప్యాయంగా స్వాగతిస్తాయి. గగనతలం నుంచి చూస్తుంటే నేలతల్లి పచ్చటి పట్టుచీర కట్టుకున్నట్లుగా మెరిసిపోతున్న ఈ వరిచేలు, గట్ల వెంబడి బారులు తీరిన కొబ్బరి చెట్లు, పొలాలకు ప్రాణం పోస్తూ సాగిపోయే పంట కాలువలు, ప్రతి ఫ్రేమ్లోనూ గోదావరి అందం ఉట్టిపడుతోంది. సూర్యోదయపు బంగారు కిరణాలు ఈ పచ్చటి పైర్ల మీద పడుతుంటే ప్రకృతి స్వయంగా రత్నాలు పరిచినట్లుగా అనిపిస్తుంది. కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, మనసుకు హాయినిచ్చే ఈ నిశ్శబ్దం, నగరాల రణగొణ ధ్వనుల్లో అలసిపోయిన ఎవరికైనా సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ద్వారపూడి వీధుల్లో నడుస్తుంటే మనసును హత్తుకునే మరో దృశ్యం ఇక్కడి పల్లె ముచ్చట్లు. చెట్ల నీడన రచ్చబండల దగ్గర కూర్చుని రాజకీయాలు, పంటల వివరాలు మాట్లాడుకునే పెద్దలు, టీ కొట్ల దగ్గర వేడివేడి ఛాయ్ తాగుతూ నవ్వులు చిందించే యువత కనిపిస్తారు. ఇక గోదావరి రుచుల విషయానికొస్తే సాయంత్రం వేళల్లో పొగలు కక్కే మిరపకాయ బజ్జీలు, పక్కనే ఉన్న తాపేశ్వరం మడత కాజాలు, ఆత్రేయపురం పూతరేకుల తీపిదనం ద్వారపూడి రుచులకు మరింత వన్నె తెస్తాయి. ఇక్కడి హోటళ్లలో దొరికే సాంప్రదాయ టిఫిన్లు తింటే ఆ రుచి జిహ్వపై చిరకాలం నిలిచిపోతుంది. ఎన్ని అందాలు ఉన్నా, ఎన్ని సంపదలు ఉన్నా ద్వారపూడికి అసలైన అందం ఇక్కడి మనుషులే. గోదావరి యాసలో రండమ్మ, బాగున్నారా అంటూ పిలిచే ఆ పిలుపులో స్వచ్ఛమైన ప్రేమ ఉంటుంది. ఊళ్ళోకి కొత్తగా ఎవరు వచ్చినా ఆదరించి ఆతిథ్యం ఇచ్చే సంస్కారం వీరి సొంతం. ఆధునిక ప్రపంచం ఎంత వేగంగా పరుగులు తీస్తున్నా తన మూలాలను, గ్రామీణ ఆత్మీయతలను వీడకుండా కాపాడుకుంటున్న ద్వారపూడి ప్రజల జీవన శైలి ప్రతి ఒక్కరికి ఆదర్శం. సాయంత్రపు సంధ్యా కిరణాల వెలుగులో ద్వారపూడి గ్రామం ఒక స్వర్గధామంలా మెరిసిపోతోంది. అటు భక్తి భావం, ఇటు వాణిజ్య వైభవం, మధ్యలో పచ్చటి ప్రకృతి పరవళ్ళు. వెరసి ద్వారపూడి మనసులో ఎప్పటికీ నిలిచిపోయే ఒక తీపి జ్ఞాపకం. ఆకాశం నుండి మనం చూసిన ఈ అద్భుతమైన ద్వారపూడి డ్రోన్ దృశ్యాలు మీ మనసును తాకాయని నమ్ముతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి.
ద్వారపూడితో అనుబంధం ఉన్న మీ మిత్రులతో, కుటుంబ సభ్యులతో తప్పకుండా షేర్ చేయండి. మీరు ద్వారపూడి వెళ్ళినప్పుడు మీకు అత్యంత నచ్చిన ప్రదేశం ఏదో కింద కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. మన గోదావరి పల్లెల అందాలను, విశేషాలను ఇలాగే నిరంతరం వీక్షించడానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అందమైన ప్రదేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. స్వామియే శరణమయ్యప్ప.